బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. ఐ డ్రీమ్ ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు ఒక మధ్యతరగతి వ్యక్తి లేదంటే పేదలు మధ్యతరగతి వ్యక్తులు ధనవంతులు అవ్వాలంటే ఉన్న మార్గాలు ఏమిటి అని చూద్దాం. నేనేం చెప్తున్నానంటే ఎన్నో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. రియల్ ఎస్టేట్, గోల్డ్ మీకు తెలిసిన విషయాలే అవన్నీ. సిల్వర్ ఇవన్నీ మీకు తెలిసినవే. మన సంప్రదాయబద్ధమైన మన దేశంలో అవన్నీ ఉన్నాయి. మీకు ఈక్విటీస్ అంటే ఈక్వల్ ఆపర్చునిటీ కంపెనీస్లో ఓనర్షిప్ని పరిశీలించమని నేను రిస్క్ ఉంటుంది కంపెనీస్లో ఓనర్షిప్ అంటే. కానీ ఈక్విటీస్ వైపు కొంచెం ప్రయత్నించండి అని నేను యూత్కి చెప్తున్నాను. ఇప్పుడు నేను యూత్కి కానీ మధ్యతత్వానికి నేను ఏం చెప్తున్నా అంటే, మన దేశంలో మనం చేసే పెద్ద మిస్టేక్ ఏమిటంటే, మనము నిత్యం వాడే బ్యాంక్స్, మనం హౌసింగ్ లోన్స్ తీసుకుంటాము, పర్సనల్ లోన్స్ తీసుకుంటాము, కన్జ్యూమర్ లోన్స్ తీసుకుంటాము. మనం దాచుకోవడానికి వాడే బ్యాంక్స్ మీకు తెలుసు. మీ చుట్టుపక్కల చూస్తే ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయి మీకు తెలుసు. అందులో ఏది మంచి, ఏది బాగా బిజీగా ఉండే బ్యాంకు, ఏ బ్యాంక్కి లాభాలు వస్తున్నాయో మీకు తెలుసు. కానీ ఆ బ్యాంకులో ఓనర్షిప్ తీసుకోవడానికి మీరు ప్రయత్నించరు. ఆ బ్యాంకులో ఓనర్షిప్ తీసుకోవడానికి మీరు ప్రయత్నించండి. అలాగే నేనేం చెప్తుంటే, మీ చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్లో రెండు రకాల హాస్పిటల్స్ ఉంటాయి. ప్రైవేట్ లిమిటెడ్ హాస్పిటల్స్, పబ్లిక్ లిస్టెడ్ హాస్పిటల్స్. పబ్లిక్ లిస్టెడ్ హాస్పిటల్స్ అంటే ఏంటంటే, ఆ హాస్పిటల్స్లో మీరు ఓనర్ అవ్వచ్చు. ఆ హాస్పిటల్లో మనం ఏం చేస్తాము, మనం అడ్మిట్ అవ్వాల్సి వచ్చినప్పుడు బెస్ట్ హాస్పిటల్ ఏది ఉంది అంటే, మన దృష్టిలో బెస్ట్ ఏముంది, మన దృష్టిలో బాగా చూసే హాస్పిటల్ ఏముందని వెళ్తాం. హాస్పిటల్కి లాభాలు వచ్చినప్పుడు ఓనర్ అవ్వటానికి ప్రయత్నించండి. ఆ హాస్పిటల్లో డాక్టర్స్ కూడా చేసే మిస్టేక్ ఏమిటంటే, పెద్ద హాస్పిటల్స్లో వాళ్ళు చూస్తుంటారు ఏ హాస్పిటల్ బాగుంటుంది ఏంటని, కానీ ఆ హాస్పిటల్ ఓనర్ అవడానికి ప్రయత్నించరు. డాక్టర్స్ కూడా ఈక్విటీస్లో అవకాశం ఉంది. అలాగే బ్యాంక్స్లో కూడా బ్యాంక్ ఎంప్లాయీస్ వాళ్ళకి తెలుసు ఏ బ్యాంక్స్ బాగుంటాయని. మనకు కూడా యాజ్ ఏ కస్టమర్స్ మనకు కూడా తెలుసు. కానీ ఆ బ్యాంక్స్లో ఓనర్షిప్ తీసుకోవడానికి మనం ప్రయత్నించాం, భయం మనకి. అలాగే మనం ఇంట్లో వాడుకునే, సపోజ్ మనం వస్తువులు కొంటాము, ఏ వస్తువులు మనం వాడుతున్నాం, సోప్స్ కానీ, పేస్టులు కానీ, లేదంటే గ్యాస్ ఏది వాడుతున్నాం, ఎలక్ట్రిసిటీ ఏది వాడుతున్నాం, మనం ట్రాన్స్పోర్ట్, మనం ఏ 2 వీలర్ వాడుతున్నాం, ఏ 4 వీలర్ వాడుతున్నాం, మనం తర్వాత గ్యాస్ ఏది వాడుతున్నాము, ఆయిల్ ఏది వాడుతున్నాము, మనము మన చుట్టుపక్కల మనం కన్జ్యూమ్ చేసే కంపెనీస్, మనం ఒక్కసారి అందులో ఓనర్ అవ్వాలని ప్రయత్నిస్తే ఏ కంపెనీ బాగుంటుంది, ఏ కంపెనీకి లాభాలు వస్తున్నాయి అన్నది మీకు కొంతవరకు అర్థమవుతుంది. అందులో ఓనర్ అవ్వటానికి ప్రయత్నం అంటే ఓనర్షిప్ థింకింగ్లోకి రండి. మీరు ఎప్పుడు కూడా ఒక కస్టమర్గా, ఒక కన్జ్యూమర్గా ఉండకుండా, నా కంపెనీలోనే నేను కొనుక్కుంటాను, ఆ కంపెనీ లాభాలను నేను తీసుకుంటాను, కంపెనీకి లాభాలు వస్తే జనరల్గా షేర్ వాల్యూ పెరుగుతుంది. మనము మాల్స్కి వెళ్తాము, మాల్స్కి వెళ్ళినప్పుడు ఏ మాల్ కిటకిటలాడుతుంది. నేను పేర్లు చెప్పొద్దు కాబట్టి, అంటే పేర్లు చెప్తే మీరు ప్రభావితమై ఆ షేర్లు కొనుక్కుని రేపు ఆ షేర్లు నష్టపోతే మళ్ళీ మీకు నష్టం వస్తుంది. కాబట్టి నేను పేర్లు చెప్పట్లేదు. సెబీ రూల్స్ ప్రకారం మీకు అర్థమవుతుంది ఏ మాల్స్లో కిటకిటలాడుతుంది, ఏ మాల్స్కి లాభాలు వస్తున్నాయి. ఆ మాల్స్లో ఓనర్షిప్ అవడానికి ప్రయత్నించండి. సిమెంట్ కంపెనీస్లో ఏ సిమెంట్ కంపెనీ భారతదేశంలో ఎక్కువ సేల్ అవుతున్నాయి, ఏ స్టీల్ కంపెనీ ఎక్కువ సేల్ అవుతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ఏ కంపెనీస్కి లాభాలు వస్తున్నాయి, మీరు అందులో ఓనర్స్ అవ్వడానికి ప్రయత్నం. పెద్ద పెద్ద కార్పొరేట్ ఓనర్స్తో కలిసి నడవటానికి మీరు ఓనర్ అవ్వండి. కార్పొరేట్ కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకుంటే వాళ్ళతో పాటు మీరు కూడా సహా ఓనర్స్. అలాగే భారతదేశం యొక్క గవర్నమెంట్ నడిపే కంపెనీస్ కొన్ని ఉంటాయి. డిఫెన్స్ కంపెనీస్ కావచ్చు, ఎలక్ట్రానిక్ కంపెనీస్ కావచ్చు, ఎలక్ట్రికల్ కంపెనీస్ కావచ్చు, లేదంటే ఫైనాన్స్ కంపెనీస్ కావచ్చు, దేశం నడిపే ఫైనాన్స్ కంపెనీస్, లేదా ప్రభుత్వ రంగ బ్యాంకులు కావచ్చు. వాటిల్లో కూడా మీరు పార్ట్ ఓనర్ అవడానికి అవకాశం ఉంది. దేశంలో మనకి ఈక్విటీస్ ద్వారా ఉంది. సో ఎప్పుడు పేదవారికి, మధ్యతరగతి వరకు నేనేం చెప్తున్నానంటే, క్యాపిటల్ మార్కెట్స్ అంటే క్యాపిటలిజం అంటే మీరు ఎప్పుడు పేదవారుగానే మిగిలిపోవద్దు. ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక ప్రాసెస్, ఒకసారి పెట్టే ఈవెంట్ కాదు, ఒక ప్రాసెస్. నిత్యం మనం కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకుంటూ ఉంటే వారెన్ బఫెట్ గారు లాగా
తీసుకుంటూ ఉంటే అంటే మీరు ఒకసారి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే ఏ కంపెనీ మనకి లాభాలు తెచ్చిపెడుతుంది, ఏ కంపెనీ నష్టాలు వస్తుందని మీకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే ఎప్పుడు కూడా మన దేశంలో స్టాక్ మార్కెట్లో క్యాపిటల్ మార్కెట్స్లో 5,000 కంపెనీస్ ఉంటే చిన్న చిన్న కంపెనీస్కి అంటే లాభాలు రాని కంపెనీస్ జోలికి మీరు వెళ్ళొద్దు. ఎప్పుడు నిత్యం ప్రాఫిట్స్ ఉండాలి. కంపెనీస్కి నిత్యం ప్రాఫిట్స్ బాగుండాలి, నిత్యం రెవెన్యూ పెరుగుతుండాలి, గ్రో అవుతుండాలి. ప్రతి సంవత్సరం ఇయర్ ఆన్ ఇయర్ నెట్ సేల్స్ పెరుగుతూ ఉండాలి, లాభాలు పెరుగుతూ ఉండాలి, డివిడెండ్స్ ఇస్తూ ఉండాలి. ఒకవేళ డివిడెండ్స్ ఇవ్వకపోతే ఆ కంపెనీస్ ఆ వచ్చిన లాభాలని ఎక్స్పాన్షన్స్ యూజ్ చేయాలి. ఒకప్పుడు దేశంలో లిమిటెడ్ బ్యాంక్స్ ఉండేవి, ఎక్స్పాన్షన్స్ బ్యాంక్స్. అలా ప్రతి కంపెనీ కూడా గ్రో అవటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ గ్రో అవటానికి ప్రయత్నించే కంపెనీస్లో లాభాలు బాగా ఇచ్చే కంపెనీస్ని మీరు పట్టుకోవాలి. అలాగే మీ పిల్లలు సపోజ్ బీటెక్ చదివారు, ఎంటెక్ చదివారు, ఏ సాఫ్ట్వేర్ కంపెనీస్లో జాబ్ చేయాలని మీరు ఇష్టపడుతున్నారో ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్లో మీరు ఓనర్స్ అవ్వటానికి ప్రయత్నించండి. మన పిల్లలు ఉద్యోగం చేయాలి, మన తమ్ముళ్ళు ఉద్యోగం చేయాలంటే బెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో మనం చేయాలని కోరుకుంటాం. కానీ అదే కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకోవడానికి మీరు వెనకాడుతున్నారు. సో నేనేం చెప్తున్నాను, అది బ్యాంకింగ్ రంగం కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, లేదంటే ఇప్పుడు ఏ రంగం అయినా కానీ, ఫార్మా రంగం కావచ్చు, ఎఫ్ఎంసీజీ రంగం కావచ్చు, స్టీల్ కావచ్చు, కన్జ్యూమర్ కావచ్చు, ఏ రంగం అయినా కానీ మనకి ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. సో అలాంటి మీరు ఎప్పుడు కూడా డబ్బుని మీరు పనిలో పెట్టాలి. డబ్బు బ్యాంకులో పెడితే పెరగదు. బ్యాంకులో పెడితే మీరు ఓనర్స్ గారు, బ్యాంకులో పెడితే ఓన్లీ కస్టమర్స్. అదే ఇన్సూరెన్స్ పాలసీ పెడితే మీరు పాలసీ హోల్డర్, నాట్ ఓనర్స్. కానీ మీరు సెక్యూరిటీస్ అంటే స్టాక్స్ కంపెనీస్లో ఓనర్షిప్ అంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా తీసుకుంటే ఇండైరెక్ట్గా ఓనర్స్ అవుతారు, డైరెక్ట్గా కాకపోతే ఇండైరెక్ట్. అది కూడా మీకోసం కొన్ని కంపెనీస్ పనిచేస్తాయి. డైరెక్ట్గా స్టాక్స్ ఉంటే మీరు ఆ స్టాక్స్లో ఓనర్స్ అవుతారు, కంపెనీస్లో ఓనర్స్ అవుతారు. కంపెనీస్ మీకోసం పనిచేస్తాయి. ఎప్పుడు కూడా మనకి మన డబ్బు మన కోసం పనిచేయాలంటే మనం ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి. ప్యాసివ్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలంటే మనం ఇంట్లో కూర్చున్నా కానీ మన కోసం డబ్బు పనిచేయాలి. దేశంలో ఉన్న ఎలక్ట్రిక్ పవర్ ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ కావచ్చు, గ్రీన్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ కావచ్చు, ఎక్స్పోర్ట్ కంపెనీస్ కావచ్చు, రకరకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి మన దేశంలో. ఇండస్ట్రీస్లో ఏవి మనకి లాభాలు వస్తాయి, ఏవి నష్టాలు వస్తాయని మీరు థింక్ చేసి పెట్టుకుంటే డైరెక్ట్గా మీరు స్టాక్స్లో కొనుక్కోవచ్చు. థింకింగ్ చేసే నాలెడ్జ్ మీరు లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ అంటే వేరే ఏం లేదు, రాకెట్ సైన్స్ ఏం కాదు. మ్యూచువల్ ఫండ్స్ అంటే అసెట్లు నిర్వహించే సంస్థలు. అవి మీకోసం. మీరు పెద్ద కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయమంటే పెద్ద కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు, మీడియం కంపెనీస్ అంటే మీడియం కంపెనీస్, స్మాల్ కంపెనీస్ స్మాల్. అంటే మీకోసం కొన్ని కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయటాన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అంటారు. మళ్ళీ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లో ఏ ఫండ్ మీకు సూటబుల్ అవుతుంది అన్నది తెలుసుకోవాలంటే మీరు డైరెక్ట్గా కొంచెం మీరు శ్రమ పెడితే మీరు తెలుసుకోవచ్చు. లేదు అంటే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కానీ, లేదంటే ఫైనాన్షియల్ అడ్వైజర్ కానీ, ఫైనాన్షియల్ ప్రొఫెషనల్స్ని మీరు కాల్ చేసి, మాలాంటి వారికి ఎవరికైనా కాల్ చేసి అయినా కానీ మీరు చక్కగా మీ యొక్క రిస్క్ను బట్టి. అయితే ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఎంప్లాయీకి గ్యారంటీ ఉంటుంది ఎప్పుడైనా సరే. బిజినెస్ పెట్టి మనం ఓనర్స్ అయ్యామనుకోండి, బిజినెస్లో ఎప్పుడు కూడా ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది. బిజినెస్లో అయితే లాభం వస్తుంది లేదా నష్టం వస్తుంది. అలాగే మన కంపెనీస్లో ఓనర్స్ అయినప్పుడు మన ప్రాఫిట్స్ని బట్టి షేర్ వాల్యూ పెరుగుతుంది. ఒకవేళ కంపెనీస్కి నష్టాలు వస్తే షేర్ వాల్యూ పడిపోతుంది. ఏ చిన్న విషయం బయటకు వచ్చినా కానీ, ఎందుకంటే ఇక్కడ కంపెనీలో ఓనర్షిప్ అనేది దానికి లాకింగ్ పీరియడ్ ఉంటుంది. ఎప్పుడైనా మనం వదిలించుకోవచ్చు కంపెనీస్లో ఓనర్షిప్. కాబట్టి ఏదైనా నెగిటివ్ వార్త బయటకు వచ్చింది అనుకోండి స్టాక్ మార్కెట్లో, టక అమ్మేస్తారు, షేర్ వాల్యూ పడుతుంది. పాజిటివ్ వార్త బయటకు వచ్చిన టక కొంటారు, షేర్ వాల్యూ. అయితే దీర్ఘకాలంలో ఏమిటంటే ఎప్పుడు కూడా కంపెనీస్ యొక్క ప్రాఫిట్స్ని బట్టి షేర్ వాల్యూ పెరుగుతుంది. అంటే షేర్ వాల్యూ ఈజ్ ది స్లేవ్ ఆఫ్ ది కంపెనీస్ ప్రాఫిట్స్. అంటే షార్ట్ పీరియడ్లో కంపెనీస్కి లాభాలు వచ్చినా షేర్ వాల్యూ తక్కువ ఉండే అవకాశం ఉంది. అలాగే షార్ట్ పీరియడ్లో కంపెనీస్కి లాస్ వచ్చితే కూడా షేర్ వాల్యూ పెరిగే అవకాశం ఉంది. కానీ దీర్ఘకాలంలో కూడా ఎప్పుడు కూడా కంపెనీస్ యొక్క లాభాలను బట్టి మాత్రమే షేర్ వాల్యూ పెరుగుతుంది. కాబట్టి నేనేమంటున్నాను, మన ఎకానమీ, మన మార్కెట్స్ సుమారుగా 460-470 లక్షల కోట్లు మన క్యాపిటల్ మార్కెట్స్ విలువ. అంటే ఎంతో ఈ మధ్యకాలంలో ఎంతో పెరుగుకుంటూ వస్తుంది. అంటే మనం చెప్పేది ఇంకా స్టాక్ మార్కెట్లో 500 టాప్ 500 కంపెనీస్ విలువే.
ఇవే ఎంతో చక్కగా పెరుగుతూ ఉంది. మనది ఎమర్జింగ్ మార్కెట్. ప్రపంచంలో బాగా స్పీడ్‌గా ఎక్కువ జీడీపీ ఉన్న మార్కెట్ మనది 6.5 అలా ఉంది. మ్యాక్రో ఎకనామిక్స్ బాగున్నాయి. యూత్ పాపులేషన్ ఎక్కువుంది. కన్జంప్షన్ ఎక్కువుంది. మన దేశంలో ఇంకా కార్లు వాడేవాళ్ళు చాలా తక్కువ మంది. అంటే ఆటో ఆటో సేల్స్ ఇంకా మిక్కిలే అవకాశం ఉంది. మన దేశంలో రిఫ్రిజిరేటర్స్ వాడేవాళ్ళు ఇంకా చాలా తక్కువ మందే. దానికి అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడేవాళ్ళు తక్కువ మంది. దానికి అవకాశం ఉంది. ఐఫోన్స్ తర్వాత చాలా అవకాశాలున్నాయి మన దేశంలో. అంటే మన దేశంకి ముందుకెళ్ళటానికి మిక్కిలి అవకాశం ఉంది. మనకంటే ముందు 3 దేశాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మనం 2028 వరకు మనది థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవ్వబోతుంది. ఒక 25 ఇయర్స్‌లో చైనా, అమెరికాకి ధీటుగా మన ఎకానమీ ముందుకెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మన దేశం ముందుకెళ్తున్న క్రమంలో మీరు వెనకబడకూడదంటే మీరు కంపెనీస్‌లో ఓనర్స్ అవ్వాలి. కంపెనీస్‌లో ఓనర్స్ అయితే మీకు కూడా షార్ట్ పీరియడ్‌లో ఏముండదు. అదే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వెళ్ళినప్పుడు దీర్ఘకాలంలో వెల్త్ క్రియేట్ అయిద్ది. స్టాక్స్ ద్వారా వెళ్ళినప్పుడు మీరు పిక్ చేసుకున్న స్టాక్స్ కరెక్ట్ అయితే మీకు ధనం సమకూరుతుంది. మీరు పిక్ చేసుకున్న స్టాక్స్ దెబ్బతింటే మీకు లాస్ వస్తుంది. స్టాక్స్‌లో కొన్ని జీరోస్ అయిన స్టాక్స్ కూడా ఉంటాయి. అవి కూడా తెలుసుకోండి. మంచిగా ఉంటుంది, చెడు ఉంటుంది స్టాక్స్‌లో. అందుకే స్టాక్స్ పికింగ్ అనేది బాగా రిసర్చ్ చేసి తీసుకోవాలి మీరు. అలా కాకుండా ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ అంటే మాత్రం మీకు దీర్ఘకాలంలో సేఫ్. అంటే ఎఫ్‌డీల కంటే కూడా కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ నాట్ గ్యారంటీడ్. ఎప్పుడు కూడా ఓనర్స్‌కి గ్యారంటీ ఉండదు. అర్థం చేసుకొని ఈక్విటీస్‌ని మీ యొక్క ఇన్వెస్ట్‌మెంట్‌లో పార్ట్ చేసుకొని మీరు కొంచెం డెవలప్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.